1-2 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని, తెలంగాణలో నెలకొన్న సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ మీట్ పెడతానని బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల సమస్యలు, ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాష్ట్రానికి కలిగే నష్టం సహా అనేక అంశాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తానని చెప్పినట్లు సమాచారం. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ను కేటీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు వంటి ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిల పర్యవేక్షణ కోసం 1-2 రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు యశోద ఆసుపత్రి వైద్య వర్గాలు తెలిపాయి.